సునీత గారు నమస్తే అండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ట్వీట్ అయితే చేశారు. పేపర్ బ్యాలెట్ని మనం ప్రోత్సహించాలి, ఈవీఎంఎల్ని కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. కొన్ని దేశాల్లో కానీ కొన్ని చోట్ల కానీ పేపర్ బ్యాలెట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మనకెందుకు జరగకూడదు అని చెప్పేసి కూడా ఆయన అడుగుతూ ఉన్నారు. అలాగే ఈవీఎంల ద్వారానే ఈరోజు 164 సీట్లు గెలుచుకున్నారు, వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళందరూ కూడా. ఎలా చూస్తారు దీన్ని? మరి ఈ జగన్మోహన్ రెడ్డిని నేను సూటిగా అడుగుతున్నానండి. మరి ఈవీఎంల ద్వారానే గెలుచుకున్నారు, పేపర్ బ్యాలెట్ కావాలని ఇప్పుడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి గతంలో 2019 ఎన్నికలు జరిగినప్పుడు 151 సీటు ఈ వైసీపీకి వచ్చినప్పుడు మరి ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారానే వీళ్ళు గెలిచారా? దానికి ఒకటి సమాధానం చెప్పాలి. నెక్స్ట్, పేపర్ బ్యాలెట్ కావాలనేది ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు అతి దారుణంగా ఓడిపోయిన తర్వాత కూటమి 164 సీట్లు గెలుచుకున్న తర్వాత ఇప్పుడు బ్యాలెట్ ఓటు కావాలని చెప్పేసి వీళ్ళకి అనిపించిందా? మరి ఈ విషయాన్ని ఎలక్షన్ ముందే ఎందుకు అడగలేదు జగన్మోహన్ రెడ్డి? మరి ఎలక్షన్ ముందే అడుగుంటే దీన్ని మనం అందరం కూడా నమ్మి ఉండేవాళ్ళం. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత అంటే కూటమికి ఇన్ని సీట్లు వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ లాగా కనిపిస్తుందా? మరి అంతకు ముందు 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ 151 సీటు గెలుచుకున్నప్పుడు వాళ్ళ మంత్రులు కానీ వీళ్ళందరూ కానీ ఈవీఎంల గురించి చాలా చక్కగా ఎలక్షన్లు జరిగినాయి అని, ప్రజా తీర్పు మా వైపు ఉందని ఇవన్నీ నీతి బోధలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అంటే మీకు వస్తే ఒక న్యాయం, ప్రజా తీర్పు మాకు వస్తే ఒక న్యాయమా? ఈరోజు ప్రజలందరూ కూడా వీళ్ళ చేతకాని పాలనని, వీళ్ళ దౌర్జన్య పాలనని, వీళ్ళ రాక్షస పాలనని అంతు చూడాలనే ఉద్దేశంతో తరిమి కొట్టారు. ఇంకా అలా ఇలా కాదనమాట, పరిగెత్తించి కొట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చరిత్రలో ఎప్పుడూ లేకుండా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఇప్పటి వరకు మేమైతే చూడలేదు. ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఇచ్చే అంత తీర్పు, అంత విధంగా వీళ్ళని ప్రజలు తరిమి కొట్టారంటే వీళ్ళని ఎంత అసహ్యించుకుంటున్నారో ఒక్కసారి మనం ఆలోచించాలి. అయినా సరే వీళ్ళకి సిగ్గు లేకుండా ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎలక్షన్ ముందు వై నాట్ 175 అని తిరిగేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ మంత్రులు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ. కనీసం ప్రజలు ఆ 175లో ఆ చివర ఆ 5 తీసేసిన కనీసం 17 రాల, ఈ చివర 1 తీసేసిన 75 సంగతి తర్వాత అసలు 5 తీసేసిన 17 కూడా రాలేదు. అంత అసహించుకుని ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వీళ్ళని తరిమి కొట్టినా ఇంకా వీళ్ళు సిగ్గులేని మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు మాత్రం అద్భుతమైన తీర్పు. ఈ ఎన్నికలు ఒక చెంపపెట్టు, ఒక నిరంకుశ పాలన చేస్తే ఎలా ఉంటుందో, ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసి చూపించారు. మేడం, ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతోమంది వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సవాళ్ళు విసిరారు. కుప్పంలో కూడా నువ్వు ఓడిపోతావు, నువ్వు గెలిస్తే నీ దగ్గర ఊడిగం చేస్తానని కానీ, లేకపోతే టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని అనిల్ కుమార్ యాదవ్ కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ఏవైతే కొడాలి నాని గారు కానీ, వీళ్ళందరి పరిస్థితి ఏంటంటారు? ఈరోజు టీడీపీ గెలిచి ఎలాంటి సమాధానం ఇచ్చిందంటారు వీళ్ళందరికీ? టీడీపీ గెలిచి ఎలాంటి సమాధానం ఇచ్చింది అనే కంటే ప్రజలు ఎలా చెప్పుతో కొట్టారు అనే అంటే చాలా బాగుంటుంది అనమాట. వీళ్ళ మాటలన్నింటినీ కూడా ప్రజలు భరించి వింటూ ఓపిక పట్టి ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడ చెప్పారు. ఇక మేము కూడా ఈరోజు వెయిట్ చేస్తున్నామండి. వీళ్ళందరూ చేస్తారన్న సవాళ్ళు విసిరినవన్నీ కూడా ఎప్పుడు చేస్తారా అని. ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే నేను వెళ్ళి బూట్లు తుడుస్తాను, వాళ్ళ ఇంటికాడ పని చేస్తాను, బూట్లు తుడుస్తాను అని అన్నాడు. మరి మేము వెయిట్ చేస్తున్నాం, కొడాలి నాని ఎప్పుడు వస్తాడు మా బాబు గారు బూట్లు తుడవడానికి అని చెప్పేసి మేము అందరం వెయిట్ చేస్తున్నాం. ఎక్కడ దాక్కున్నాడని వెయిట్ చేస్తున్నాం. మరి వీళ్ళందరూ ఈ ఓడిపోయిన తర్వాత కనీసం ఎక్కడ దాక్కున్నారో కూడా కనిపించట్లా ఈరోజు. ఏంటి మేడం, రుషికొండ మీద భవనాలు దాదాపు 560 కోట్ల రూపాయలు పెట్టి విలాసవంతమైన భవనాలు కట్టారని చెప్పి ఈరోజు ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ పూర్తి స్థాయిలో వైరల్ అవుతూ ఉన్నాయి. అందులో ఉన్న ఇంటీరియర్ కాస్ట్ కానీ, అందులో ఉన్న యూజ్ చేసిన ఫర్నిచర్ కాస్ట్ కానీ చాలా పెద్ద ఎత్తున యూజ్ చేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వ భవనాలే కదా, ప్రభుత్వం వాడుకోవచ్చు కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఈ విధమైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న తరుణం. ఎలా చూస్తారు అసలు తెలుగుదేశం మహిళా నేతగా? ఒకసారి మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే ఈ వెనక మనల్ని మనం చూసుకోవాలన్నమాట. గతంలో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మొదలుపెట్టినప్పుడు 2019లో ఆయన గెలిచిన తర్వాత స్టార్టింగే ఏ పనితో మొదలుపెట్టాడమ్మా? ప్రజావేదికని కూల్చేస్తూ తన పాలన మొదలుపెట్టాడు. మరి అది కూడా ప్రభుత్వ భవనమే కదా.
మరి ప్రభుత్వ భవనాన్ని ప్రజల కోసం దాన్ని వాడుకోవచ్చు కదా, ఎందుకు కూల్చేశాడు? ఇప్పుడు ఒక మాట అనేటప్పుడు గతాన్ని కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు దాన్ని ప్రభుత్వ భవనాలుగా వాడుకోవచ్చు కదా అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రభుత్వ భవనాలు అయితే అందులో మనం చూస్తున్నాం, ఒక బాత్ టబ్ ఖరీదు 26 లక్షల. అది ప్రభుత్వ భవనానికి వాడేటువంటి మెటీరియల్ అది. అంటే బాత్రూంలో సెంట్రల్ ఏసీనా? ఒక్కసారి అక్కడ ఫర్నిచర్ అడుగు ఏంటి టైల్స్, ఒక అడుగు టైల్స్ కొన్ని లక్షల ఫారెన్ నుంచి తెప్పించినవా? కేవలం వాళ్ళ కోసం ఆ రిషికొండను బోడుగుండు కొట్టేసి వాళ్ళ కోసం అతని కోసం కట్టుకున్నటువంటి 500 కోట్లతో కట్టుకుంటాడా ఒక ప్యాలెస్ని? ఈరోజు ఒక్కటొకటి ఏంటి ట్యాపులకి బంగారపు పోత. అసలు ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇలాంటి భవనాలకి ఇలాంటి ఫర్నిచర్ అంతా ఎప్పుడన్నా చూసారా మీరు? అంటే ఇది అదే చెప్తున్నా, ప్రభుత్వ భవనం అయితే ఇలాంటి ఫర్నిచర్ని వాడతాడా? ఎప్పుడైనా ఎక్కడైనా ఎంత ఎంత ఆర్థిక స్తోమత కలిగిన దేశంలో అయినా ప్రభుత్వ భవనానికి ఇలాంటి ఫర్నిచర్ అనేది ఉందా? లేదు కదా. అంటే ఈరోజు అడ్డంగా దొరికిపోయారు కాబట్టి, అంటే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో మళ్ళీ మేమే గెలుస్తాం, మళ్ళీ దీన్నంతా నేనే అనుభవిస్తాను. తనకి ప్యాలెస్లు అలవాటు కదా, ఎక్కడ బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇలా తనకి ప్యాలెస్లు అలవాటు. అలాగే ఇప్పుడు రిషికొండ మీద కూడా ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. అది తన ప్రజాధనంతో తన సొంతానికి 500 కోట్లను దోచేసి కట్టుకున్నటువంటి ఆ ప్యాలెస్ ఓవర్ కాన్ఫిడెన్స్, మళ్ళీ మేమే గెలుస్తాం, నేను ఉంటాను అక్కడ, తన భార్యకి గిఫ్ట్ ఇచ్చుకున్నా, తన పిల్లలకి గిఫ్ట్ ఇచ్చుకున్నా, నేనే ఉంటాను అక్కడ అని కట్టుకున్నాడు ప్రజల సొమ్ముతో. ఈరోజు అడ్డంగా దొరికేసేసరికి అది ప్రభుత్వ భవనాలుగా వాడుకోవచ్చు కదా అని చక్కగా నీతి కౌరులు చెప్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినా చెప్పకపోయినా దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన సమర్థత ఎలాంటిదో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ దొరికేశాడు కాబట్టి ఇలాంటి నంగనాచి కౌరులు చెప్తున్నాడు. మరి ఆ రోజు ఎందుకు ఇలాగ ఆలోచించలేదు? ప్రజావేదిక కూల్చేసినప్పుడు దాన్ని ప్రభుత్వ భవనం కింద వాడుకోవచ్చు కదా, ఆ రోజు ఎందుకు వాడుకోకుండా దాన్ని కూల్చేసి పాలన మొదలుపెట్టాడు అని నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఏంటి మేడం, అసలు 164 స్థానాలు గెలిచిన తర్వాత ప్రధానంగా మొదటి వారంలో ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి వారంలో పోలవరాన్ని వీక్షించడానికి వెళ్ళారు. అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? అది 4 ఏళ్ళు పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. గతంలో చేసిన తప్పుల వల్ల ఈ పరిస్థితి వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారు? నిజంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ పోలవరాన్ని సందర్శించినప్పుడు అక్కడ పరిస్థితి చూసి చంద్రబాబు నాయుడు గారికి కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దాన్ని మొదలుపెట్టింది కానీ 74% పూర్తి చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఆ పోలవరం ప్రాజెక్ట్ని 74% ఆయన పూర్తి చేశారు. కానీ ఈరోజు అక్కడికి వెళ్ళి పరిస్థితి చూస్తే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసింది కనీసం 2% పూర్తి చేయలేదు సరికదా. కనీసం అప్పట్లో చేసిన పనిని కూడా దాన్ని ఎక్కడ వదిలేసింది అక్కడే వదిలేసి ఆ కాపర్ డ్యామ్ లాంటివి పాడైపోయే పరిస్థితి వచ్చి ఇప్పుడు దానికి ఖర్చు పెట్టిన దానికంటే, ఆ కాపర్ డ్యామ్కి ఖర్చు పెట్టిన దానికంటే డబుల్ ఖర్చు పెట్టినా కూడా అది మళ్ళీ సరి అవుతుందో లేదో అనేటువంటి పరిస్థితిలో ఈరోజు అది ఉంది. దాన్ని కనుక జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచిన తర్వాత ఆ పనిని కనుక కంటిన్యూ చేస్తుంటే 2020కి అది కంప్లీట్ అయ్యి ఉండేది. కనీసం దాన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందనే ఒక దురుద్దేశంతో దాన్ని అలా ఆపేసి దాన్ని ఉన్నదాన్ని కూడా పాడు చేసి పెడితే ఈరోజు ఇంకొక 4 సంవత్సరాలు పనిచేసినా కూడా అది అయ్యే పరిస్థితి ఈరోజు అక్కడ కనిపించట్లేదు. దాన్ని చూసి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు నాయుడు గారు నిన్న.